వెల్కమ్ టు కృష్ణా టాక్స్. కడప నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కోసం పనిచేసిన ఎంతోమంది నేతలున్నారు. పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని కాదని పార్టీలో చేరిన అనతి కాలంలోనే, తక్కువ సమయంలోనే కడప నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన యువనేత మన్సూర్ అలీ ఖాన్ గారు మనతో ఉన్నారు. ఆయన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారన్న? బాగున్నానండి. ఏంటన్నా తక్కువ సమయంలోనే పార్టీలు చేరిన తక్కువ సమయంలోనే కడప నియోజకవర్గం సంబంధించి టౌన్ ప్రెసిడెంట్‌గా హ్మ్. మీరు ఎన్నికైనారు. దానికి ప్రధానమైన కారణం ఏమంటారు? ప్రధానమైన కారణం ఏం లేదండి. ముఖ్యంగా పార్టీ పట్ల అభిమానంతో కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ప్రథమంగా ముందుకొచ్చి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా నమ్మకంగా పనిచేస్తూ నా వరకు ఎంత చేయగలిగినానో అంత చేసినాను కాబట్టి, మా నాయకత్వాన్ని కూడా మాపై నమ్మకం ఉంది కాబట్టి. ఇంకోటేంటంటే ముఖ్యమైన విషయము, మాది రాజకీయ కుటుంబం. నాన్నగారు కూడా ఎంపీ కంటెస్టెంట్ అనమాట. హిందూపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదంతా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మన ఫ్యామిలీకి కూడా టౌన్‌లో గాని, స్టేట్ లెవెల్‌లో కూడా మంచి వాల్యూ ఉంది. నాన్న కూడా విద్యావేత్త, పారిశ్రామికవేత్త, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటరు. మాకంటూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఫలానా ఖాసిం ఖాన్ కొడుకు మన్సూర్ అలీ ఖాన్‌కి ఇస్తే నమ్మకంగా పనిచేస్తాడు. ఒక మాట చెప్పినా వింటాడు. నేర్చుకునే స్థాయిలో ఉన్నాడు కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాడు. ఏమన్నా చెప్పినా వింటాడు. ఏమున్నా మనవాడు నమ్మకంగా పనిచేస్తాడని ప్రస్తుత పరిస్థితులను బట్టి నాకు ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు? మార్పులంటే ఇంతకుముందు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక పంక్చువాలిటీ, ఒక యూనిటీ, దాంతోపాటు కమ్యూనికేషన్, ఇవన్నీ 3 మెయింటైన్ చేస్తూ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా 100% సక్సెస్ ఏ విధంగా చేస్తే బాగుంటుందనేసి మేము సిటీ బాడీ అంటే నేను కానీ, మా జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, మా సభ్యులు కానీ అందరం కూర్చొని 1-2 రోజుల ముందే ఒక ప్రణాళిక రూపొందుకొని ఆ రూపొందించిన ప్రణాళికను బట్టి అనుసరించి ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము ఎప్పుడైతే సిటీ బాడీ ఏర్పడిందో అప్పటి నుంచి మీరు కావాలంటే డేటా చెక్ చేసుకోండి. ఏ ప్రోగ్రామ్ చేసినా గ్రాండ్ సక్సెస్. ఆ విధంగానే చేస్తూ ముందుకెళ్తున్నాం. అంటే కడపలో కడప నియోజకవర్గానికి సంబంధించి 20 ఏళ్ల తర్వాత 2024లో పార్టీ అధికారంలోకి వచ్చింది. హ్మ్. ఇప్పటి నుంచి పార్టీ బలోపేతానికి మీరు నగర అధ్యక్షులుగా ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? అది చెప్తున్నాను కదా! 20 ఇయర్స్ నుంచి వివిధ పార్టీలు పాలన చేసినాయి కడపను. కానీ ఎవరు కూడా ప్రజలకు ప్రస్తుతం ఏ సమస్య ఉంది, ఏ సమస్య తీర్చాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలని ఏ పార్టీ చేయలేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేసేదానికి, యంత్రాంగాన్ని సాటిస్ఫై చేసేదానికి ఏదో చేస్తున్నాంలే అని చే ఏదో చేయాలని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు కడపలో ఏం అభివృద్ధి చేయలేకపోయినారు. గతంలో కూడా డబ్బు వచ్చినప్పుడు ఆ ఫండ్స్‌ని కూడా సరిగ్గా యుటిలైజ్ చేయలేకపోయినారు. మీరు కావాలంటే చూడండి కడప చుట్టూ ఎట్టా డ్రైనేజెస్ వేశారు, ఎట్టా రింగ్ రోడ్స్ వేశారు, ఎట్టా ఈ డివైడర్స్ వేశారు చూడండి. ఏది కూడా ప్రణాళిక లేకుండా చేసినారు. ఇప్పటికి కూడా ఆ సర్కిల్స్ దగ్గర జనాలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇంక పరిపాలన గురించి చెప్పాలంటే అదే. మేమైతే సింగపూర్ చేస్తామనేది అయితే చెప్పలేదు కదా! కడపను ఉన్నతమైన కడపను ఎలా చేయాలనే విధానంతోనే ముందుకెళ్తాం. ఒకటి, ప్రజలకు ఏమి అవసరం అని మనం కనుక్కొని దాని అనుసరంగా ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు అభివృద్ధి చేసేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక వీధిలోకి వెళ్తాను, అక్కడ రోడ్ అవసరం ఉంది, తర్వాత కెనాల్ అవసరం ఉంది, తర్వాత ఆడ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, బేసిక్ కార్పొరేషన్ లైట్లు పనిచేస్తున్నాయా లేదా, తర్వాత క్లీనింగ్ చేసే వాళ్ళు నీట్గా వస్తున్నారా లేదా, ఆటోస్ వస్తున్నాయా లేవా, దీని మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా ఉత్తమాటలు చెప్పుకుంటూ అది చేస్తాం ఇది చేస్తామని ఆకాశాన్ని ఇచ్చనేసి 20 సంవత్సరాలు వాళ్ళు అదే చేశారు. కానీ మీరు గమనిస్తే మీరు 20 సంవత్సరాల గురించి అడిగారు. ఈ 2 సంవత్సరాలు మా పరిపాలన ఎలా ఉందనేది ప్రజలను అడిగి తెలుసుకోండి. ఇప్పుడు మేము గెలిచి 2 ఇయర్స్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు. కడప, స్వచ్ఛ కడప, మన కడప అనే ప్రోగ్రామ్, గ్రివెన్సెస్ అయితేనేమి. ఇప్పుడు మీరు ఒకవేళ గమనిస్తే మా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్స్‌కి పోవడం అన్నీ మానుకున్నారు. ఏవి కూడా తక్కువ. ఆడ పెట్టే టైము కార్యకర్తలను విజిట్ చేసి కార్యకర్తలు ఏమైనా సమస్యలను తెలుసుకొని వాళ్ళు పిలిచిన వాళ్ళ ఇళ్ళకు పోవడము, వాళ్ళని ఓదార్చడము, లేదంటే ఇంకో విధంగా వాళ్ళకి ఏమైనా కావాలంటే కార్యకర్తలైనా ప్రజలైనా ఎవరైనా సరే పిలిచిన వాళ్ళు వెళ్తున్నారు.
వెళ్ళి దానికి పెట్టాల్సిన సమయం దీనికి పెడుతున్నారు. ఆ విధంగా 2 ఇయర్స్ నుంచి ఎలా పరిపాలన ఉంది మీరు ఒకసారి గమనించండి. ఎందుకు మీరు మీడియాలో ఉన్నారు మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీలేండి, ఇప్పటికి మనం దాదాపు 7 కోట్లు ఇచ్చిండాం. ఇంతవరకు చరిత్ర లేదు ఎవరు కడపలో ఇచ్చినట్టు 2 ఇయర్స్‌లోనే. ఇంకా రిమైనింగ్ 3 ఇయర్స్‌లో ఇంకా ఇస్తాం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తున్నారు. గ్రీవెన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపే మాట్లాడతారు. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపే. అది సొంత కార్యకర్త కానీ లేదు. తప్పు ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఎక్కడైనా సరే చిన్న అవినీతి జరిగిందా మన పార్టీ కార్యకర్త ఎవరిని అవినీతి చేసినట్టు నిరూపించగలుగుతారా? చెప్పండి. కేవలం ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా అక్కడ ఎమ్మెల్యే పేరు వాడడం, వాసన్న పేరు వాడడం, ఇప్పుడు కొత్తగా నా పేరు వాడడం స్టార్ట్ చేసినారు. మా ఏం ప్రమేయం లేకున్నా కూడా అధికారంలో ఎమ్మెల్యేగా ఉండేది టీడీపీ పార్టీ కాబట్టి మీరు చెప్తేనే జరిగింటుంది అని అపోహతో ఈరోజు వైసీపీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ నిందలేసేసి చెడ్డపేట తీసుకొని కుతంత్రాలు చేస్తున్నారు. కానీ మేము ప్రత్యక్షంగా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే సూచనలు ఎవరికి ఇవ్వలేదు, ఆ పనులు కూడా చేయలేదు. అంటే మీరందరికంటే పార్టీలో చిన్న, వయసులో కూడా చిన్న. పార్టీ కార్యక్రమంలో ప్రతి విషయంలో కూడా మీరు వేలు పెడుతున్నారని పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దానికి మీరేమంటారు? నేనైతే వినలేదండి మీరు చెప్తున్నారు అసంతృప్తిగా ఉన్నారని. నేను యాజ్ ఏ టీడీపీ సిటీ ప్రెసిడెంట్గా నా బాధ్యత ఉంటుంది. ఏ పని చేసినా కూడా నా పార్టిసిపేషన్ అయితే దాన్ని 100% ఉంటుంది. నా పార్టిసిపేషన్ ఎంతవరకు చేయాలని అంతవరకే చేస్తా. ఒకరి గురించి చెడ్డ చెప్పడం కానీ గురించి మంచిగా చెప్పడం నా బాధ్యతగా నేను చెప్పను. ఎవరైనా సరే పార్టీకి దూరం ఉండాలంటే వాళ్ళని ఎలా పార్టీలో కలుపుకోవాలనే ఆలోచన నాది. ఎవరైనా కూడా ఆలోచన వేరుగా పెట్టుకొని మనస్ మన మనస్తాపం చెంది పక్కన ఉంటే వాళ్ళని ఎలా పార్టీలో కలుపుకోవాలా, ఎమ్మెల్యే గారి కాడికి వచ్చినప్పుడు వాళ్ళు జనాల మధ్యలో కలవనప్పుడు వాళ్ళను కమ్యూనికేట్ అయ్యి నీకేం సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు సీనియర్లు అంటున్నారు కానీ అట్లా ఎవరైనా అనుకుంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, లేకపోతే నేనైనా వాళ్ళతో మాట్లాడతాను. నేను కూడా వాళ్ళతో ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం పెట్టా నేను ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడతాం. నాకైతే ఎవరు అనలేదు నువ్వు వేలు పెడతాను అది, ఎందుకంటే మాకు అవసరం లేని విషయాలు మేము జోక్యం చేసుకోం. అంటే గతంలో చూసుకుంటే ఇక్కడ ముస్లిం వార్డులు ఎక్కువ ఉన్నాయి, డివిజన్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా గత ఎన్నికల్లో కూడా మెజార్టీ రాలేదు టీడీపీ పార్టీకి. రానున్న ఎన్నికల్లో మెజార్టీ వస్తుందా అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటున్నానంటే ఫస్ట్ మీరు ముస్లిం మైనారిటీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ముస్లిం మైనారిటీ వార్డులు 2004 వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఫస్ట్ ముస్లిం క్యాండిడేట్ను గుర్తించిందే టీడీపీ పార్టీ. కడపలో ఒక ముస్లిం క్యాండిడేట్ను గుర్తించి టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ. అప్పుడు టీడీపీ పార్టీ ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు మెజార్టీ రాలేదా మీరు చెప్పండి? వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టి గెలిచినారు. తర్వాత 20 ఏళ్ళు గడిచినాయి. 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఏమైందంటే వాళ్ళు పరిపాలన చూడలే. వైసీపీ పరిపాలన 10 ఏళ్ళు చూసినారు, కాంగ్రెస్ పరిపాలన 10 ఏళ్ళు చూసినారు. టీడీపీ పరిపాలన చూడలే ముస్లిమ్స్ గత 20 ఏళ్ళుగా. ఓటర్లు వాళ్ళే ఉంటారు కదా, మారుతూ ఉంటారు కదా ఓటర్స్. కానీ ప్రస్తుతము 2 ఇయర్స్ వాళ్ళు చూసినారు. మీరు 2024 గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే 2026లో జరగచ్చు. ఈ 2 ఇయర్స్ గ్యాప్లో టీడీపీ పార్టీ ఏం చేసింది, ఎమ్మెల్యే గారు ఏం చేసినారు, వాసన్న గారు ఏం చేసినారు, యాజ్ సిటీ ప్రెసిడెంట్ నేనేం చేసినాను అనేది ముస్లిం ప్రజలు బాగా గమనించినారు. ఈ 2 ఇయర్స్ వాళ్లకు చాలా రోజులుగా రోడ్లు పెండింగ్ ఉన్నాయి. రోడ్లు అప్రూవల్ అయిపోయింటే అన్నీ అయిపోయింటాయి, కానీ వేసేదానికి కాంట్రాక్ట్ ముందుకు వచ్చినాడు. రోడ్స్ కానీ కెనాల్స్ కానీ ఇవన్నీ మేము దగ్గరుండి చేయించినాం. చాలా మందికి వాటర్ కనెక్షన్ ప్రాబ్లం ఉండే, అది చేయించినాం. కొంతమంది ట్యాక్సులు ఇష్టానుసారం వేస్తున్నారు, అది కూడా రెక్టిఫై చేసినాం. మేము ప్రతి ఒక్క వారము సచివాలయంపై మేము కూర్చుంటున్నాం, సొంతంగా గ్రీవెన్స్గా మేము కూర్చుంటున్నాం. ఇవన్నీ చూసినారు జనాలు. గతంలో ఈ 20 సంవత్సరాలు, ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల్లో ఎంత మార్పు ఉందనేది ప్రజలు గమనించినారు. ఆ అవగాహన ప్రస్తుతం ఉన్నట్టు మీడియాకి లేదు. ఎందుకంటే మేము ప్రస్తుతం రాజకీయాలు ఉన్నాం కాబట్టి మార్పు ఖచ్చితంగా గమనించినారు. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మైనారిటీ డివిజన్స్లో ఖచ్చితంగా మాకు మెజారిటీ వస్తుంది. ముస్లిం డివిజన్స్లో ఖచ్చితంగా మా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రజలు చూసినారు డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి కూడా ఈద్గాల విషయం ఏమేమి డబ్బులు పెంచి, కార్పొరేషన్తో డబ్బులు పెంచి వసూలు కలిగించినారు. తర్వాత బక్రీద్ అప్పుడు సమస్యగా ఉండే, బక్రీద్ సమస్య వాసన్న గారు తీర్చినారు. తర్వాత తీసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ అధిక శాతంలో ముస్లిం మైనారిటీలు తీసుకొని ఉన్నారు. తర్వాత మసీదులు క్లీనింగ్ అయితేనేమి, మద్రసాల క్లీనింగ్ అయితేనేమి, ఇప్పుడు కొన్ని మసీదుల సమస్యలు వచ్చినాయి. వక్ఫ్ బోర్డు కబ్జా చేసినారు, వక్ఫ్ బోర్డు భూములు కొంతమంది కబ్జా చేసినారు, అది విడిపించడంలో అయితేనేమి,
ఇలాంటి చాలా విషయాలు. ఇప్పుడు రంజాన్ నెల వచ్చింది. రంజాన్ నెలలో 12 వరకు టైమింగ్ పెంచినారు. గతంలో ఎవరు చేయలే. ఒకవేళ చేసిన అన్అఫీషియల్ చేసినారు. మేము అఫీషియల్‌గా చేస్తున్నాం. ఇలాగ ప్రతి ఒక్క విషయం కూడా దగ్గరుండి చేస్తున్నాము. రీసెంట్‌గా చూస్తే చాలా వరకు శ్మశానాలు కూడా క్లీన్ చేయించినాం. ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. ప్రజల గమనించి వాటిపై ప్రాధాన్యత ఆ! ఇస్తారు. అదే. ఈ 2 సంవత్సరాలు ప్రజలు గమనించినారు కాబట్టి, రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ ఎన్నికలే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా 2029లో కూడా ముస్లిం మైనారిటీ వర్గం మాతోనే ఉందని మాకు నమ్మకం ఉంది. దానికోసం ఇంకా పనిచేస్తాం. ఈ 2 నెలలే కాదు, ఇంక రాబోయే రోజుల్లో అంతా ఎక్కువ అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. వీళ్ళు కొద్దిగా వెనకబడినారు కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీరు బాగానే ఉండే ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఈ మధ్య కాలంలో మీ కడప చెందిన ముస్లిం నేతలు పక్క నియోజకవర్గాన కమలాపురానికి వెళ్లారు. ఉమ్, దీనికి ఉమ్. మీరేమంటారు? ఇప్పుడు సొంత పార్టీలోనే లుకలుకలు అవును. ఆధిపత్య ఇప్పుడు మన పార్టీలోనే కాదు, రాజకీయం అంటేనే మీరు చెప్పే విధానం. రోజు అల్లుడు వస్తాడని ప్రతిరోజు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా సమస్య కలిగింది, మా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడుకోవాలా. నేను పోను, నేను ఎందుకు పోతా? వాళ్ళే మా ఇంటికాడికి రావాలా, వాళ్ళే మా కాడికి పలకరియాలంటే కుదురుతుందే? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సరే, ఇంకో నియోజకవర్గానికి పోయినారు, అక్కడ వీళ్ళు పనులు జరుగుతాయా? కేవలం వీళ్ళు బెదిరించడానికి వీళ్ళు అక్కడ పోయింటారు. వాస్తవమా కాదా? ఒకటి, ప్రస్తుతం మా అధిష్టానం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నీకు సమస్య కలిగినప్పుడు నువ్వు స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడినావా అని అడుగుతున్నారు. మాట్లాడినాను అంటే సమస్య తీరిందా అంటున్నారు. తీరలేదంటే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి దీన్ని తీర్చండి అంటున్నారు. లేని పక్షంలో మాట్లాడినావా అంటే నేను మాట్లాడలేదు అనేది అనుకో, కూర్చోనైనా నాకు టైం వేస్ట్ చేయొద్దు, వేరే పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా నియోజకవర్గంలో నాది సమస్య అయితే నేను దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసుకోవాలా. నాకు ఆధిపత్యం ఇవ్వాలా, నాకు గౌరవం ఇవ్వాలా అంటే, ఇప్పుడు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు పార్టీల్లో పనులు చేయించుకోవడానికి కానీ, ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి. ప్రతి ఒక్కసారి మర్యాదలు ఇవ్వాలంటే కుదురుతుందా? ఇప్పుడు అలిగిపోతే ఎవరికి నష్టము? పార్టీకి ఏమన్నా నష్టమా? వారికి నష్టం. ఇంకోటి ఏమంటే, అధిష్టానము ఒకరిని గుర్తించి వాళ్ళకి పదవి కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఇంకోటి ఇచ్చినప్పుడు అది మనం ఆడ గౌరవించాల్సింది అధిష్టానం ఒక నిర్ణయాన్ని. ఇప్పుడు వీళ్ళు పక్కకు పోతున్నారంటే ఆ నిర్ణయం నచ్చక పక్కకు పోతున్నారు అంటే ధిక్కరించింది ఎవరిని? పార్టీని, అధిష్టానానే కదా. పార్టీకి అంతమంది అవగాహన ఉండదా వాళ్ళ మీద? వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకే నష్టము, ఎవరికి నష్టం కాదు. కానీ వీళ్ళు ఏమని భావిస్తున్నారంటే, మేము రైవల్స్ తయారైతే మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు అని అనుకుంటున్నారు. వాళ్ళు అపోహలో ఉన్నారు అంతే. అంటే వాళ్ళనేది ఏమంటే మేము పార్టీలో ఏళ్ల తరబడి ఉంటాం, మాకు ఇవ్వకుండా ఈ మధ్య కొత్తగా వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, వారికే పదవులు ఇస్తున్నారు అనేది వారి ప్రధాన ఆరోపణ. నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు దేనికైనా ఒక ఫార్ములా ఉంటుంది. మైనార్టీస్ లో ఎవరికి ఇవ్వాలా? యువతలో ఇవ్వాలా. నారా లోకేష్ గారి భావన ఏంది? యువతకు ప్రాధాన్యత, రాజకీయ రంగంలో యువత ఉండాలా అనేది ఒక ఆయన గొప్ప సంకల్పంతో ఉన్నాడు. అది ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీస్ గురించి చూసినప్పుడు కొన్ని పేర్లు బయట తీస్తారు. పేర్లు బయటించిన తర్వాత ఎవరికి ఇస్తే ఈజీగా ఉంటుంది, ఎవరికి ఇస్తే బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తాడని లైన్ ఉంటుంది, దాని అనుసరంగా ఇస్తారు. ఇప్పుడు ఇంకోటి కూడా, ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు కూటమి ఉంది, అందరికి సరి సమానంగా ఇవ్వాలా. అంటే లేకుంటే వాళ్ళ ఫార్ములాస్ వాళ్ళ ఎట్లయితే ఫిక్స్ చేసుకున్నారో దాని పరంగా నిర్ణయం తీసుకుంటారు. కడపకు 10 ఏదో ఇవ్వాలనుకున్న అధిష్టానం నిర్ణయించినప్పుడు కడపకు ఆ సిఫార్సు వస్తుంది, ఫలానా దాంట్లో 10 ఉంది, డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ, ఇంకోటి కానీ ఉందని. దానికి బీసీఈ ఇవ్వాలా, లేదంటే దానికి ఓసీ ఇవ్వాలా, దానికి లేకుంటే ఎస్సీ ఇవ్వాలా, దానికి ఎస్టీ ఇవ్వాలని ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నారంటే పార్టీ నుంచి దానికి పోర్ట్ఫోలియోస్ అని తీస్తున్నారు. అందరి ఎవరైతే కార్యకర్తలు బాగా డెహాడ్గా పనిచేశారు తీసుకొని దీనికి ఎవరైతే మేలని చెప్పి అది సిఫారసు పంపిస్తున్నారు. అధిష్టానం కూడా అక్కడ దాకా హక్కు ఇచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఎన్ని లెటర్ ప్యాడ్లు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకోవడంలే. అక్కడ ఆడ సిస్టమ్ వీళ్ళకి అర్థం కావడంలే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పేర్లు పెట్టడంలే, ప్రపోజ్ చేయడం లేదు, అపోహలో ఉన్నారు. అపోహలో ఉండి సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటారే తప్ప, ఓపిక్గా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఓపిక లేకోకుండా నాకు ఇప్పుడు జరిగిపోవాలా, అయిపోవాలా, ఏదో ఒకటి వచ్చేయాలా అని ఆలోచించినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కూటమి ధర్మం కూడా పాటించడం లేదని ఈ మధ్య జనసేన నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ కడప నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. అది అవాస్తవము. ఎందుకంటే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు కదా. అవును, వాస్తవము. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టింది వాస్తవమే. కానీ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మేము ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, మేము ప్రోగ్రామ్స్ పిలుస్తున్నాము. యాజ్ సిటీ ప్రెసిడెంట్గా నేను నెంబర్ ఆఫ్ కాల్స్ చేస్తా.
జనసేనకు కానీ బీజేపీకి కానీ అందరినీ కలిపెట్టుకుని పోతున్నాం. మరి ప్రెస్ మీట్లు పెట్టారంటే అంతర్గతంగా ఏముందో నాకు తెలియదు కానీ మేమైతే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్తేనే కదా నేను చేయాల్సింది. వాసన్న గారు చెప్తే కానీ ఎమ్మెల్యే గారు చెప్తే కానీ నేను చేయాల్సింది. వాళ్ళు చెప్పింది నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను. నేను అందరినీ పిలిపించుకుంటున్నాను. 1, 2 ప్రోగ్రామ్స్ మిస్ అయినా కూడా నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి అని. ఎప్పుడు మిస్ అయితే ఇప్పటికైతే జరగలే. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మేము పిలుస్తున్నాం. అదే ఇంక రానున్న ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే కడప నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉన్నాయి. అవును. 50 డివిజన్లకు సంబంధించి టీడీపీ నుంచి కార్యకర్తలు పోటీ చేస్తారా? లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక ప్రచారం అయితే ఉంది. అట్లా ఏం లేదు. మీరు అంటే అనుకుంటున్నారు. టీడీపీలో లేరు, బలమైన నేతలు లేరు, ఎన్నికలు జరిపే నేతలు లేరని ఒక చర్చ అయితే ఉంది బయట. ఇప్పుడు ఎన్నికలు జరిపే నేతలని అంటున్నారు కానీ వాసన్న గారికి తెలుసు ఎట్లా ఎన్నికలు నడపాలా, ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఏ విధంగా సాటిస్ఫై చేయాలని అన్నగారికి ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు 50 డివిజన్లు కనుక మనం తీసుకుంటే 50 డివిజన్లు కూడా నాయకులు ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సీనియర్లు అని చెప్పి, వాళ్ళలో కూడా ఉండొచ్చు, వాళ్ళలో కూడా పోటీ చేయొచ్చు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది. నామినేట్ పదవుల్లో ఒకటే సీనియర్లు కాదు కదా. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసేదానికి వాళ్ళు కూడా ముందు ఉండాలి కదా, సంసిద్ధంగా ఉండాలి కదా. ప్రతి ఒక్క దానికి సంసిద్ధంలో ఉండాలి. మేము యువకులమే కాదు, ఇప్పుడు మీరు ప్రస్తుతం రాజకీయం చూసుకుంటే కనుక ఎక్కువ యువకులు ఉన్నారు, యువత ఎక్కువ ఉంది. యువత ఉంటే కొత్త రక్తం ఉంటే కొత్తదనంగా ఉంటుంది. అటని చెప్పి వాళ్ళని ఎవరిని కూడా దూరం పెట్టడంలే. వాళ్ళ మనస్పర్ధాలు పెట్టుకుని వాళ్ళే దూరం అవుతున్నారు కానీ మేమైతే ఎవరిని కూడా దూరం చేసుకోవడంలే. అందరు ఉంటేనే కదా బలం, ఐక్యతనే కదా ఉండాల్సింది. మీరు చెప్పేట్టుగా వైసీపీ నుంచి వచ్చినారు, టీడీపీ నుంచి వచ్చినారని కాదు. ప్రస్తుతం కార్పొరేటర్లు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేటర్లు ప్రస్తుతం కార్పొరేషన్ ఉన్నారు కాబట్టి ఏమన్నా వాళ్ళతో డిస్కస్ చేయాలి, వాళ్ళతో ఏమైనా డిస్కషన్స్ మాత్రం ఉంటాయి. కానీ పార్టీ పరంగా వస్తే ఆ టౌన్ బాడీ కానీ, ఆ సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరినీ కలుపుకొని మీటింగ్ చేస్తున్నారు. మీరు కూడా చూసింటారు. ఏ మీటింగ్లో కూడా వాళ్ళే కార్పొరేటర్లు రారు, ఉత్త టౌన్ బాడీనే కూర్చోదు, ఉత్త కార్యకర్తలు కూర్చోరు, అందరు కలిసి కూర్చుంటారు. ఇది పార్టీది బలం. ఇంకోటి ఏమంటే ఆ 50 డివిజన్లలో కూడా ఇంకా ఏం సమీకరణలు జరుగుతాయో ఇంకా తెలియదు. ఆ సమీకరణలు జరిగితే దాని అనుసారంగా ఇంకా బలమైన నాయకుల్నే పోటీకి దింపుతారు. వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళు అపోహలో ఉన్నారు అంతే. ముందు అలాగే అన్నారు, ఏమో గెలుస్తుందా ఎమ్మెల్యే గారు అని అన్నారు. తర్వాత ఏమైంది? గెలిచింది. ఇదంతే. అటని ఈజీగా తీసుకోం, దాని తగ్గట్టు కష్టపడతాం. ఇప్పుడు పడే కష్టం కన్నా 10 రెట్లు ఎక్కువ కష్టపడతాం. మాకు ఒకటే కావాల్సింది, మా పార్టీ బలం కావాలి కడపలో. అది దానికి ఎంతవరకైనా పోతాం, మంచిగా చెడుగా కాదు. దౌర్జన్యాలు చేయం, మోసాలు చేయం, కబ్జాలు చేయం, రూడీజియం చేయం, అక్రమాలు చేయం, అక్రమ కేసులు పెట్టం. ధర్మంగా చేసుకుంటూ పోతాం. దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మంచి చేస్తాడు. మా నాయకత్వాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటాం, మా పార్టీని కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటాం. దాని అనుసారంగా ప్రజల గుండెల్లో టీడీపీ పార్టీ నిలిచిపోయేటట్టుగా పనిచేస్తాం. ఓకేనా? మీ గురించి వస్తే ఉం. రానున్న ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కార్పొరేటర్గా పోటీ చేయాల్సిందే. వాసన్న గారు చెప్పినారు, నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అంటే భవిష్యత్తులో పెద్ద పదవులు ఆశించే అవకాశం ఉంది. ఇప్పుడు నమ్మకంగా పనిచేస్తే పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒకటేంటంటే మన పాత్ర ఎంతవరకు ఉంది పార్టీలో, మన పాత్ర వల్ల పార్టీ ఎంతవరకు బెనిఫిట్ పొందుతుంది, మన పాత్ర వల్ల మన పార్టీ ఇంకా ఎంత స్టాండర్డ్ కాబోతుంది, దాని అనుసరంగానే పదవులు వస్తాయి. ఊరికే నేను నిలబడి ఉంటా నాకు పదవులు ఏంటి ఇవ్వరు. మనం పని చేయాలా, పరిగెత్తాలా, ఏడ అవసరం ఉంటే మన పాత్ర మనం పోషిస్తేనే మన పదవులు మనకు వస్తాయి. మనము లీడర్ల కన్నుసంధాలలో పడాలంటే మనము ఓవరాక్షన్ చేసో అతి వినయం చేసో కాదు. మనం పని చేస్తే ఆటోమేటిక్గా జనాలు చెప్తారు. ఇప్పుడు నాకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటి నుంచి నేను ఏ పొద్దు కూడా తప్పుడు పనులు చేయలేదే. పార్టీ పనులే చేస్తూ వచ్చినాం, ఒక క్రమశిక్షణగా చేస్తూ వచ్చినాం. కాబట్టే నన్ను అందరూ సహకరిస్తున్నారు. మీరు అంటున్నారు సీనియర్ సహకరించారు, తప్పది. అందరూ సహకరిస్తున్నారు, అందరూ నాతో మాట్లాడుతున్నారు. నేను కూడా వాళ్ళ ఆశీస్సులు లేకుండా మనం ఏం చేయగలుగుతాం. అంటే పార్టీలో బలం లేకపోయినా కూడా గ్రౌండ్ లెవెల్‌లో మీకు బలం లేకపోయినా కూడా పార్టీ కార్యక్రమంలో కొంచెం హడావిడి చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. మీకేమంటారు? ఇది అవగాహన లేని మాటలు. ఇప్పుడు నేను ముందే చెప్పిన, మా నాన్న ఒక విద్యావేత్త. మా నాన్న దగ్గర నేను కూడా మా సొంత కాలేజీలో చదువుకున్నాను. మాకు కేజీ టు పీజీ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదివినారు. వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఇది పక్కన పెట్టండి. నా సొంత సర్కిలే చాలా ఎక్కువ కడపలో.
నాకు ప్రతి ఒక్క డివిజన్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది కూడా పక్కన పెట్టేస్తాం. మా నాన్నగారి క్లయింట్స్ దాదాపు కొన్ని వేల సంఖ్యలో కడపలో ఉన్నారు. ఇంకొండ తెలిసి క్లయింట్స్ ఉన్నారు చాలామంది. ఈ విధంగా తీసుకుంటే మా వెల్విషర్స్ ఉన్నారు, మా బంధురికం ఉంది. ఇట్లా మేము చాలా మందికి సొసైటీ మా చాన్బీట్స్ ట్రస్ట్ పెట్టి చాలా మంది సేవలు అందించినాం. మాకు చాలా మంది ఎన్ఆర్ఎస్ కూడా వెల్విషర్స్ ఉన్నారు. ఇంకా ఇంత బేస్ పెట్టుకుని ఇంకా ప్రత్యేకంగా ఏం బేస్ ఏం బలం చూపించాలా? ఇంకేం లేక 10 ఇన్నోవాలు తిప్పాలా వెంటబడి. అప్పుడు బలం ఉంది, బలం ఉన్న నాయకుడని అనుకుంటారు. అట్లా అవసరం లే. నేను కూడా చెప్తున్నాను చూడండి, నీళ్లు ఉండే నిండుకుండ ఎప్పటికీ కదలదు, నీళ్ళు లేని కుండని ఎక్కువ కదులుతుంది. అది కదిలింది సౌండ్ వచ్చిందని చెప్పి దానికి ఎక్కువ బలం ఉండడం అనుకోవడం తప్పు. అంటే ఇంకొకటి కూడా వినపడుతుంది వార్త, చెప్పండి. కడప మేయర్గా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి కుమారుడు ఉం. గారిని బరిలో దింపబోతున్నారని ఒక ప్రచారం ఉంది. దీనికి మీరేమంటారు? మేము పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము అవలంబిస్తాం. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నువ్వు చెయ్యాలంటే చేస్తాం. అది ఎమ్మెల్యే గారి కొడుకనే కాదు, వాసన్న గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పార్టీ అధిష్టానం కానీ ఫలాని వ్యక్తి నిర్ణయించినా మీరు పనిచేయాలంటే ఖచ్చితంగా దాని అనుగుణంగానే పనిచేస్తాం. నేను అదే చెప్తున్నాను, పార్టీ ఏం నిర్ణయిస్తే దాన్ని మనము అనుసరిస్తేనే మన పార్టీకి గౌరవం ఇచ్చినట్టు. అట్లా కాకుండా వాళ్ళకి వీళ్ళకి విభేదాలు చూపించి సొంత లాభం కోసం పార్టీలో ఉంటే మాత్రం కష్టం. ఫ్యూచర్ అనేది ఉంది, దాన్ని ఇప్పుడే కావాలని కోరుకోవడం తప్పు. పెరుగుట విరుగుట కొడుకు, నిదానంగా పోవాలా. దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినాడా, దాన్ని సరైన విధానం తీసుకెళ్ళాలి. అన్నగారి కుమారుడికి ఇస్తే నాకు చాలా సంతోషం. నేను కష్టపడి పనిచేస్తా, నేనే కాదు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తాడు. ఆ నమ్మకం నేను ఇస్తా. ఈ మధ్యనే కడప జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మడూరు నియోజకవర్గానికి చెందిన భూపేష్ రెడ్డి గారు అవును ఎన్నుకోవడం జరిగింది. ఆయన గురించి మీరేమంటారు? ఆయన మంచి నాయకుడు, అందరితో కలుపుకొని పోతాడు, ఎవరు విభేదాలు లేవు. చిన్న కార్యకర్తన సీనియరా కాదు, మన మనిషి అన్నట్టుగా ట్రీట్మెంట్ చేస్తాడు. నేను కూడా అన్నకు నాకు మంచి సంబంధాలు ఉంటాయి, ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. నాకన్నా అన్న ఒక 1-2 ఇయర్స్ పెద్ద, ఆయన కూడా నన్ను అన్నాను పిలుస్తాడు, నేను అన్నాను పిలుస్తాను. అంటే నేను అన్న అంటే గొప్పవాడిని కాదు, ఆయనకు ఉన్నటువంటి నేచర్ అది. చిన్నోళ్ళను కూడా ఒక మంచి పలకరింపుతో పలకరిస్తారు, దాన్ని ఎవరు మర్చిపోరు. ఆయన ఫ్యూచర్ బాగుంది, ఆయన కాబోయే గొప్ప నాయకుడు. మా వాసన్న గారు ఎట్లయితే కడప జిల్లాకు నాయకులుగా ఉన్నారో ఆయన కూడా రాబోయే ఫ్యూచర్లో మంచి నాయకుడు అవుతాడని ఆ లక్షణాలు కూడా ఉన్నాయి ఆయనలో. ఆయన మన జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు కూడా మేము దాన్ని ఆయన చెప్పిన దాన్ని మేము అవలంబిస్తాం ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. కడప నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు? 20 నెలలుగా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మేము చెత్త పన్ను తీసేసినాం. చెత్త పన్ను అని చెప్పి చెత్త పనులు చేసి పిండినారు జనాల్ని. ఫస్ట్ దాన్ని తీసేసినారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. తర్వాత ఏం చేసినామంటే ఒకటొకటిగా కొన్ని రోడ్లు అయితే చాలా దారుణం కడపలో. కెనాల్స్ లేవు, రోడ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. దాని ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ల యొక్క బంధువులు కాంట్రాక్టర్లుగా ఉండి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ యాక్చువల్గా 3 నెలల లోపల చేయాలా, లేకపోతే ఆ కాంట్రాక్ట్ రద్దు చేయాలా, రద్దు చేసి అతను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. అట్లా పెట్టుకోకుండా వీళ్ళు కుమ్మక్కయ్యి అది 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా డబ్బున్నప్పుడు చేస్తామని చెప్పి నానిపించి ఇడిదాకా తెచ్చినారు. ఫస్ట్ ఆ ఫైల్స్ తీసినాం. తీసి కడపలో ఎక్కడెక్కడ ఇట్లా చేసినారో చూసి మన రీటెండర్ పెట్టడమా లేదంటే వాళ్ళకే చెప్పి చేపిడమా అని చెప్పి ఆ నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు కన్నా ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు చూస్తే దాదాపు 30% పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయింది. అంటే 30% ఓవరాల్గా పెండింగ్లో ఉన్న 100%లో 90% రోడ్ కంప్లీట్ అయింది. మిగతా రీటెండర్స్ పెట్టించినాం. అట్లా మీరు చూస్తే ప్రతి ఒక్క చోట కూడా కెనాల్స్ కానీ రోడ్స్ కానీ మొత్తం ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పారు కడపలో దాదాపు 40% వరకు ఇంకా ప్రస్తుతం ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి కడపలో. దీనికి కారణం ఎవరు? కార్పొరేషన్ బాధ్యత లేదా? రోడ్లపైన రోడ్లు వేసినారే, మట్టి రోడ్ల మీద రోడ్లు వేయడం తెలియదా? వీళ్ళు ఏంలే ఏదో సింగపూర్ చేస్తామని చెప్పి కడపను ఏదో అట మేఘాలు చూపించినారు. 20 సంవత్సరాల వరకు అదే స్థితి అదే గతి, ఏం లేదు కడపలో. అలాంటిది 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ వైజ్గా మీరు రీసెంట్గా చూస్తే మీరు కూడా వచ్చినారనుకుంటా, కార్పొరేషన్లో మీటింగ్ కండక్ట్ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పిలిపించి పురోగతి కనుక్కున్నారు. ఈ 6 మంత్స్ మీరు ఏం చేశారు, ఈ 6 మంత్స్ ఏం చేయబోతున్నారు, తర్వాత 6 మంత్స్ ఏం చేయాలా, ఇవన్నీ చేసుకుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ వాళ్ళు,
అట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. వచ్చి ఎప్పటికప్పుడు స్థితిగతులు కనుక్కుంటున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే కదా చేయాలా? గతంలో ఎవరైనా చేశారా ఇట్లా? ఎవరు చేయలే. ఇప్పుడు కనుక మీరు చూస్తే 22 సంవత్సరాల్లో ఇప్పటికి 3 మీటింగ్లు జరిగినాయి. 3 మీటింగ్లలో మొత్తం అంతా ఏం చరిత్ర ఉంది, వాళ్ళు కూడా అధికారులు కూడా భయంతో పనిచేస్తున్నారు, బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇవి పనిచేయడంలో ఏమవుతుందో మాకు కరెక్ట్ డేటా వస్తూ ఉంది. డేటా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, సీఎం గారి దగ్గరికి మన వాసన గారు తీసుకెళ్తున్నారు. మాకు ఇది చేస్తున్నాము, మాకు ఇంత ఫండ్ షార్టేజ్ ఉంది, మాకు దయచేసి ఆ ఫండ్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా కార్పొరేషన్ కూడా ఏదో ఫండ్ తెప్పియాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి మీరు షామీరా బ్రిడ్జ్లు ఇవన్నీ చూస్తే కానీ అన్న సొంతంగా కష్టపడి వెంటబడి చేసే పనులు ఇవన్నీ డెవలప్మెంట్స్. గతంలో ఎవరైనా చేశారా? షామీర్ కాలేజ్ బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ గత వైసీపీ ప్రభుత్వంలోనే టెండర్ అయినాయి కదా, ప్రత్యేకించి మీరు టెండర్ ఏమి తీసుకోవాలి కదా? అది కరెక్ట్ అడిగారు మీరు. ఆ టెండర్ అయింది ఏం బ్రిడ్జ్ అండి? తాపలెక్కి నడుచుకొని పోయి అటు దిగాల. ఆ బ్రిడ్జ్లు అవసరమా? మీరు చెప్పండి. సరే అదే వేయమని చెప్పండి, ఎందుకు వేయలే? టెంకాయలు కొట్టినారు, ఆ టెంకాయలు ఎండబెట్టుకుని చట్నీలో ఎన్నికల కోడ్ వచ్చిందని వాళ్ళు ఆపారు. గత 5 సంవత్సరాలు ఏం చేసినారు అంటే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కోడ్ వస్తుంది అని చెప్పి ఎవరు స్టార్ట్ చేయమన్నారు? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? చేయొచ్చు కదా, మనసులో ఉండాలా. ఇప్పుడు నేనేమో తినాలనుకుంటే ఖచ్చితంగా తింటా. ఇంటికి పోయేటప్పుడు తినంటే ఏం చేస్తాం? తినము, జోలో పెట్టుకోమంటాం, లేదా పడేసిపోతాం, ఎవరు దారిలో అందరూ చూస్తారు. ఇప్పుడు అదే విధంగా 5 సంవత్సరాల నుంచి టెంకాయలు కొట్టుకుంటున్నారు కానీ ఏ పనులు చేసినారు? వచ్చిన నిధిని కూడా తీసుకొచ్చి దుర్వినియోగం చేసి ఇష్టానుసారం రోడ్లు సర్కిల్ ఈ పక్క షాపక్ కనపడి అట్లా వేసినారు. ఇప్పుడు పెడెస్ట్రియల్ బ్రిడ్జ్ వాళ్ళు ప్రపోజ్ చేసింది. పెడెస్ట్రియల్ బ్రిడ్జ్ ఎవరికండి లాభము చెప్పండి? నడుచుకుని పోయి దిగేదాన్ని ఒక బండి పోదు, తాపలెక్కి నడుచుకుంటూ మళ్ళీ తాపలు దిగాల. రైల్వే స్టేషన్ చూసినారా అట్లా బ్రిడ్జ్లు? అవి అవసరమా చెప్పండి? మీరు చెప్పండి. ఏమైనా ఎమర్జెన్సీ జరిగింది, వ్యాన్లు ఈ పక్క రావాలా, ఆ పక్కకు పోవాలా, లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలా, ఆ పక్క ఉన్న ఈ పక్కకు రావాలా, ఏదైనా ఉంటుంది, నమాజ్ ఆ పక్క మసీదులు ఉన్నాయి, ఎవరైనా ఆ పక్క పోయి నమాజ్ చేసుకోవాలా, ఆ పక్క బరియల్ గ్రౌండ్ ఉంది, లేకుంటే ఎన్నో ఉంటాయి, మార్కెట్స్ ఉన్నాయి, ఆ పక్క ఈ పక్కకు రావాలా, ఇవన్నీ ఆలోచించాలి కదా. అది కూడా ఒక అభివృద్ధినా వాళ్ళకి వైసీపీ చేసింది? అది కూడా ఒక బ్రిడ్జ్లా? మీరు చెప్పండి. ఇప్పుడు అన్నగారు ఏం చేశారు, 2 ఆటోలు ఈజీగా పోయేటట్టు, ఈజీగా వచ్చేటట్టు అట్లా ప్రపోజ్ చేసుకుంటూ పోయినారు 2 బ్రిడ్జిలు. అది ఏమవుతుందంటే ఇంకా పెద్ద బ్రిడ్జిలు వేయచ్చు. అది వేస్తే ఏమంటే విధ్వంసం అవుతుంది, ఆ పక్క ఇల్లులను పగలగొట్టాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదని అన్న ఒకటికి 4 సార్లు ఆ డ్రాయింగులన్నీ చూసి ఎట్లా వేస్తే జనాలకు బాగుంటుందని వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటే వేసినారు. చాలా అన్నగారు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త పరిశీలించి పనిచేస్తున్నారు. దాని అనుగుణంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రస్తుతం అసెంబ్లీలో మీరు చూస్తే ప్రతి ఒక్క అసెంబ్లీలో ఆమె మాట్లాడిన రోజే లేదు, ప్రతి ఒక్క రోజు మాట్లాడతారు, సమస్య పైన కొట్లాడుతున్నారు, ప్రతి ఒక్క దాని మీద ముందుకెళ్తున్నారు. కానీ అంతకన్నా ఎవరికి ఏం కావాలండి మన కడపకు? వాళ్ళకు నిజంగా వాసన్న గారు, మాధవి వదిన గారు రావడం మా అదృష్టం కడపకు. నా అదృష్టం కాదు, అందరూ అది భావిస్తున్నారు, నా అదృష్టం, నన్ను పదవి ఇచ్చిన, అది కాదు, అందరి అదృష్టం. అది గమనించాలా. కార్పొరేషన్ ఏర్పడడం నుంచి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో టీడీపీకి కార్పొరేషన్ మేయర్ పదవి దక్కుతుందంటారా? 100% దక్కుతుంది. చూసినారు కదా, ఈ 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు చూసినారు కదా, ఏం చేసినారు కడపకు చెప్పండి? ఇప్పటికి కూడా 1.5 గంట నీళ్ళు వస్తాయి కడపకు, 1.5 గంట. అది రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వాట్సాప్లో డేటా వేస్తారు, వాళ్ళు ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటాను అలా. అలాంటి పరిస్థితులు ఉండవు. ఇప్పటికి కూడా సరిగా స్ట్రీట్ లైట్లు సరిగా చేయని పరిస్థితిని తీసుకొచ్చారు కార్పొరేషన్ వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు చేసింది ఏం లేదు. మీరు కూడా ఉన్నాను చూడండి, తిరగట్లేదు కడపలో రోడ్లు ఎట్లున్నాయి, మీరు పోండి అట్లా బీడీ గాలి ఆ సైడ్ పోండి, అసలు రోడ్లే లేవు, కెనాల్స్ లేవు, ఏమి లేవు, ఏం జరిగినా దిక్కు లేదు విమానంలో, అట్లా పరిస్థితి. ఈ 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చూసినారు. ఈ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఇంకా మా కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిస్తే మేయర్గా కూర్చుంటే 100కు 100% మన స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఫండింగ్ ఇచ్చి పర్టికులర్ ఈ పనులన్నీ చేసుకుంటా పోండి అని ఇప్పటికే ప్రణాళిక మా ఎమ్మెల్యే గారు రెడీ చేసినారు అన్ని విధాల. ఆ ప్రణాళికను బట్టి ఖచ్చితంగా కడప డెవలప్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. అది ఎందుకంటే మా నాయకులు అవినీతి నాయకులు కాదు, న్యాయం చేసే నాయకులు కాబట్టి వాళ్ళ సమక్షంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా అదే విధంగా వెళ్తున్నాం. అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలకు ఏం చెప్పి మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తారు? మేమేమి అదే చెప్పినాను కదా, సింగపూర్ చెప్పము, లేదా మలేషియా చెప్పము. మౌలిక వసతులు, ఒక వీధిలో ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఏం కావాలా, ఫస్ట్ రోడ్డు, కెనాల్, వాటర్ ఫెసిలిటీ, తర్వాత స్ట్రీట్ లైట్స్, లేదంటే ఏమైనా చిన్న చిన్న సమస్యలు, అవి ఏవైనా సమస్యలు మా వరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చాలా, ఎంత తొందరగా తీర్చాలా, ఏ విధంగా ఒక సిస్టమ్ని చేతిలోకి తీసుకొని వచ్చుకోవాలా,
ఇష్టానుసారం కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు ఇష్టానుసారం ఉంది కార్పొరేషన్, దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలా, ఇవన్నీ వస్తాయి. కానీ జనాలకు అయితే మేము ఒకటే చెప్తాం, మీకు మౌలిక వసతులు కానీ మీరు కోరుకున్నవి ఏవైనా సరే దాన్ని కరెక్ట్ విధానంలో ఆచరణ చేసి మీ ముందు మేము పెడతాం. దాంట్లో అవినీతి చేయం, ఆ మాట చెప్తాం. కమిషన్లు తినం, 8% కమిషన్లు తినము, దౌర్జన్యాలు చేయము. ఇప్పుడు టెండర్ వేసుకొని 3 ఏళ్ల తర్వాత రోడ్లు వేస్తామని చెప్పము. ఏదైనా సరే సిస్టమేటిక్గా చేస్తాము, మీకు మంచి పరిపాలన అందిస్తాం, ఇది మాత్రం చెప్తాం. మేఘాల్లో ఎగిరే మాటలు మేము చెప్పాం. థ్యాంక్ యూ అన్న, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే అన్న. థ్యాంక్ యూ. మరి ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్.